హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఈ ప్రశ్న ఇంకెప్పుడు అడగకండి. ఎందుకంటే ఆయన వచ్చేశారు. చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారాన్ని నిజం చేస్తూ విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. పార్టీ పేరు కూడా ప్రకటించేశారు. మరి విజయ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? రాబోయే ఎన్నికల్ని టార్గెట్ చేస్తారా? ఇంతకీ సినిమాలు చేస్తారా చేయరా? విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటినుంచో ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న వేళ వస్తున్నా అంటూ ప్రకటించారు విజయ్. అంతేకాదు తమిళిగ వెట్రికళగం అంటూ పార్టీ పేరు కూడా ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు దళపతి. తమిళనాట విజయ్ ఏం మాట్లాడినా రాజకీయాలకి ముడిపెడుతుంటారు. అలాంటిది ఆయన ఏకంగా రాజకీయాల గురించే మాట్లాడితే అంతకంటే సంచలనం మరోటుంటుందా? ఇప్పుడిదే జరిగింది. పొలిటికల్ ఎంట్రీపై ఇలా చెప్పారో లేదో అప్పుడే నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు విజయ్. తమిళనాట అవినీతి రాజకీయాలు జరుగుతున్నాయని గట్టిగానే స్పందించారు ఈ హీరో. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ఓటర్లే కారణమని, డబ్బు తీసుకొని ఓటేస్తే ఇలానే ఉంటుందని ఈ మధ్య విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఒక్క రోజులో అయింది కాదు. చాలా రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారీయన. ఎప్పటికప్పుడు అభిమాన సంఘాలతోనూ చర్చిస్తున్నారు. టైం చూసుకొని ఇప్పుడు నేను రెడీ అంటూ రంగంలోకి దిగారు విజయ్. ఇదిలా ఉంటే తమిళనాట కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత లాంటి లీడర్స్ అందరూ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్లి జెండా ఎగరేసినోళ్లే. ఇప్పుడు విజయ్కు తమిళుడు అనే సెంటిమెంట్ కూడా బలంగా ఉంది. కరుణానిధి, జయలలిత చనిపోయాక ఏర్పడ్డ రాజకీయ శూన్యతను విజయ్ క్యాష్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి.